దమ్ముంటే దిగరా, వాడిని బయటకు లాగరా బాబు. బయటికి రారా. ఏయ్ ఏంట్రా సుమన్, నువ్వేనా? అక్క కొట్టు విని. హాయ్. ఏంట్రా ఇది, లండన్ నుంచి వస్తున్నట్టు ఒక ఫోన్ కాల్ అయినా చేసావా? అదే అక్క, అందరికి సర్ప్రైజ్ ఇద్దామని. అందుకే. ఎవరి కారా ఇది? ఒక్క ఫోన్ చేసి చెప్పుంటే మన కారే వీడు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిండేవాడు కదా. ఎయిర్పోర్ట్ కి కార్ వచ్చిందక్క, వినుది. వినువా? నీ ఫ్రెండా? లేదు, గర్ల్ ఫ్రెండ్. విను. నీకు నేనెవరో తెలుసా? మీ పేరు వీరనారి ఝాన్సీ రాణి కదూ? నీ తమ్ముడు నిన్ను ముద్దుగా ఝాన్సీ అని పిలుస్తారు. తాను ఏ పని పాట లేకుండా ఊళ్ళో వాళ్ళకి సేవలు అందించే మహానుభావుడు గాలి కోటేశ్వరరావు కొడుకు బాబీ. రే సుమన్, ఎవర్రా ఈ అమ్మాయి? మాకు తనను పరిచయం చేయలేదు. పరిచయం చేస్తాను. శంభులింగ సత్యవంతుడి ఏకైక కూతురు వినీలా సత్యవంతుడు. ఇలా చూడు సుమన్, చిన్నతనంలో నువ్వు చాలా మొండితనంగా ఉండేవాడివి. అప్పుడు అన్నిటికీ నేను నిన్ను సమర్థించేదాన్ని. ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. అయినా నువ్వు నా మాట వింటావని ఎంతో నమ్మకంతో ఉన్నాను. కానీ నేనిప్పుడు చెప్పబోయే విషయం నీకు బాధ కలిగించొచ్చు. అక్క, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను. ఆ శంభులింగ సత్యవంతుడు మన కుటుంబానికి ఆగర్భ శత్రువు. సందర్భం చూసి మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న గుంటనక్క. అటువంటి వాడి కూతురుతో నువ్వు తిరగడం నాకేమాత్రం నచ్చలేదు. ఎవరికి నచ్చదు కూడా. ఆహా, ఏం ఝాన్సీ రాణి, నువ్వు కూడా ఈ ముఠాలో చేరిపోయావా? నీకు చూస్తే ఏమనిపిస్తోంది? ఈ ముసలాళ్ల ముఠాలో చేరిపోయేంత వయసు నీకు అయిపోయిందా అని నాకు చిన్న సందేహం కదా. నువ్వు ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తున్నావు కదా. చెప్పారు. ఓరి భగవంతుడా, పర్వాలేదే, నువ్వు సినిమా హీరోల్లో డైలాగులు కొడుతున్నావు. వీరికి తల నెరిసింది గాని అందమైన అమ్మాయిని చూస్తే జదవజ్జోకులేస్తుంటాడు. పేరుకి సత్యవంతుడు, చేసేవన్నీ అరాచకాలు. ఏం ఝాన్సీ రాణి, మరీ ఇంత దూకుడు పనికిరాదు, పడిపోగలవు, జాగ్రత్త. ఈ ఝాన్సీ రాణికి లేవడమే తెలుసు. మా గాలి వంశానికి జిల్లా మొత్తం మంచి పేరుంది. అంత తేలిగ్గా వదలను. మా వంశానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళెవ్వరినైనా సరే వదిలిపెట్టను. అయితే మా అయ్యగారిని కూడా కొడతారా ఏంటి? కొడతాన్రా. శంభులింగ సత్యవంతుడు నా చేతిలో దెబ్బ తింటే అవమానం నీకు కాదు, చూసేవాళ్ళకి. సరే, మరి వెళ్ళొస్తాను. ఇంకేం విశేషాలు లేవు కదా? విశేషాలేమీ లేవు. నువ్వు చచ్చిన రోజు నాకు విశేషం. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా నా దగ్గరకు వస్తావు. రోజులు లెక్క పెట్టుకో. రోజులు లెక్క పెట్టుకోవాలా? నిజంగా అలాగే జరగాలని రాసి పెట్టుంటే నేను దేనికైనా సిద్ధమే. కానీ ఆ పగ ప్రతీకారం తీర్చుకోవాల్సింది నాతో మాత్రమే, ఈ ఝాన్సీ రాణితోనే. అది వదిలేసి మా కుటుంబంతో పెట్టుకున్నావో ఈ సత్యవంతుడు రేంజ్ లోకి గాలి కుటుంబంలో వాళ్ళు ఎవరొచ్చినా సరే గాలిలో కలిసిపోతారంతే. రాబోయే మన కుటుంబాల కురుక్షేత్రంలో ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఝాన్సీ రాణి నువ్వే చూస్తావు. అలా జరగకుంటే నా పేరు అసత్యవంతుడుగా మార్చుకుంటానంతే.